మిత్రులందరికీ శుభోదయం. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా చోడవరం వాకర్ ఫ్రెండ్స్ హెల్త్ క్లబ్ అధ్యక్షులు శ్రీ ఓరుగంటి రాంబాబు గారు, ప్రధాన కార్యదర్శి శ్రీ జాజుల జగ్గారావు గారి ఆధ్వర్యంలో చోడవరం వాకర్ ఫ్రెండ్స్ హెల్త్ క్లబ్ సభ్యులు, హార్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ సభ్యులు, వికాస యోగాభ్యాసకులు, వాసవి యూత్ క్లబ్ సభ్యులు సంయుక్తంగా చోడవరంలోని గాంధీ విగ్రహం నుంచి, చోడవరం కోఆపరేటివ్ కాలనీలోనున్న గాంధీ విగ్రహం నుంచి చోడవరం కోఆపరేటివ్ కాలనీ, అలాగే బిఎన్ రోడ్డు, చీడిగడ రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించి మరలా గాంధీ విగ్రహం వరకు ర్యాలీగా వెళ్ళారు. ఈ సందర్భంగా ప్రముఖ విద్యావేత్త ప్రాత రాజశేఖర్ గారు నినాదాలు ఇచ్చారు. యోగా ప్రాధాన్యత గురించి, ఆరోగ్యం మహాభాగ్యము, అలాగే యోగాభ్యాసం చేయండి ఆరోగ్యంగా ఉండేటటువంటి నినాదాలని ఇచ్చారు. అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో. అలాగే కార్యక్రమంలో డాక్టర్ నీలం శారద గారు యోగాభ్యాసం ప్రాధాన్యత గురించి, అలాగే ప్రయోజనాల గురించి వివరంగా సభ్యులకు తెలియజేశారు. ఈ ర్యాలీని ఉద్దేశించి చాలా ప్రముఖులందరూ కూడా మాట్లాడారు. అలాగే ఈ ర్యాలీ వల్ల ప్రయోజనం ఏంటంటే ఒక అవగాహన కలుగుతుంది. ప్రజల్లో యోగా తాలూకా ప్రాధాన్యత తెలుస్తుంది. యోగా వల్ల ప్రయోజనాలు తెలుస్తాయి. అందుకే వీళ్ళందరూ కూడా ఒక ర్యాలీగా వెళ్ళడం అనేది ప్రయోజనం చేకూరుస్తుందని, సమాజానికి ప్రయోజనం చేకూరుస్తుందని అందరూ అనుకుంటున్నాం. అందరూ కూడా చాలా హ్యాపీగా, ఉత్సాహవంతంగా, తర్వాత చాలా అందరూ యూనిటీగా వెళ్ళారన్నమాట. ఈ హార్ట్ ఆఫ్ యూనిటీ అదే హార్ట్ ఆఫ్ లివింగ్ అందుకే అంటారు కాబట్టి వీళ్ళందరూ కూడా చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారు. గతంలో ఇటువంటి కార్యక్రమాలు జరిగేవి వాకర్స్ క్లబ్ తరపున. కానీ ఇప్పుడు మళ్ళా ఓరుగంటి రాంబాబు గారు అధ్యక్షతన ఈ కార్యక్రమాలు మళ్ళా ఊపందుకున్నాయి అని చెప్పొచ్చు. అలాగే ఈరోజు మరో శుభవార్త ఏంటంటే నర్సయ్యపేటకి చెందిన పనసబందు చెరువు గట్టు మీద ఒక ట్రాక్ వేశారు, వాకింగ్ ట్రాక్ వేశారు. నాగబాబు గారు అంటే సర్పంచ్ తరపున, నర్సయ్యపేట సర్పంచ్ గారి తరపున నాగబాబు గారు లయన్స్ క్లబ్ మెంబరు, ఆయన ఆధ్వర్యంలో వాకింగ్ ట్రాక్ అని తయారైంది. మన వాళ్ళందరూ కూడా దాదాపు 1.5 కిలోమీటర్స్ ఉంటుంది వాకింగ్ ట్రాక్ని కూడా ఈరోజు ప్రారంభించారు. లాంఛనంగా ప్రారంభమైంది. రేపటి నుంచి అక్కడ మనం నడవచ్చు.